బద్రీనాథ్ క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. చార్ధామ్ అనబడి క్షేత్రాలన్నింటిలోకి బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్లడం చాలా సులభం. హరిద్వార్, ఋషికేశ్ రెండింటిలో నుండి ఎక్కడి నుండి బయలుదేరినా బద్రీ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయానికి అక్కడ ఉన్న వంతెన దాటి సుమారు 25-30 మెట్లెక్కి వెళ్ళాలి. మెట్లు ఎక్కడానికి ముందే కుడివైపున తప్తకుండ్ అనే వేడి నీటి కుండం ఉన్నది. ఇక్కడ ఆలయంలోని బద్రీనాథుని పూజించే అవకాశం వైశాఖ మాసం నుండి కార్తీక మాసం వరకు భక్తులకు ఉంటుంది. మార్గశిరం నుండి చైత్రమాసం చివరి వరకు నారదుడు పూజిస్తాడని పురాణ ప్రశస్తి. ఇచ్చట తలుపులు మూసివేసినప్పటి నుండి నారద మహర్షి స్వామీజీకి పూజలు చేసుకుంటాడు. తప్తకుండం పక్క నుండి ఒక 50 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయానికి మెట్ల దారి ఉంటుంది. ఆ మెట్ల దారిలో మెట్లకు ఆనుకొని కుడివైపున ఒక చిన్న ఆలయం ఉన్నది. దీనినే బద్రీనాథ్ ఆలయం అంటారు. ఈ స్వామిని దర్శించి మరో 20 మెట్లెక్కి పైకి వెళితే 40 అడుగుల ఎత్తు ఉన్న సింహద్వారం కనిపిస్తుంది. ఆ సింహద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే చదరంగా ఉన్న ఒక పెద్ద ప్రాంగణం, ఆ ప్రాంగణం ముందు 20 అడుగుల చతురస్రపు ముఖమండపము, దాని వెనక గర్భాలయం ఉంటుంది. ఆ గర్భాలయంలోనే శ్రీ బద్రీనారాయణుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఈ స్వామి విగ్రహంలో నాభి వద్ద ఎరుపు రంగులో మంచి గంధపు బొట్టు గుండ్రంగా కనబడుతుంది. నిదుడు పైన తిలకపు బొట్టు, విశాలమైన వక్షస్థలంలో శ్రీవస్త మరియు భృగుతుల చిహ్నములు చూడవచ్చు. కంఠంలో వజ్రముల హారం, అంతకన్నా వేల రెట్లు అధికంగా ప్రకాశిస్తున్న పద్మం వంటి ఆ స్వామివారి ముఖాకృతి తనివితీరా దర్శించవచ్చు. ఈ స్వామివారికి ఎడమ వైపున నారద మహర్షి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయం కొండ మొదట్లో ఉంటుంది. కొండ క్రిందుగా అలకనంద నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కొండకు నారాయణ పర్వతమని, ఊరి అవతల ఉన్న కొండకు నరపర్వతమని పేరు. బద్రి అంటే రేగు చెట్టు అని అర్థం. రేగు చెట్టు శ్రీ మహాలక్ష్మికి నివాస స్థలం కనుక నారాయణుడు తన ప్రియమైన ఆ చెట్టు నీడలోనే తప ఆచరించాడు. అందుకే ఈ క్షేత్రానికి బద్రీ క్షేత్రం అని పేరు వచ్చింది. నారదముని ఈ క్షేత్రంలోనే ప్రధాన అర్చకత్వం చేశాడు. కావున ఈ క్షేత్రాన్ని నారద క్షేత్రం అని కూడా పిలుస్తారు. బద్రీనాథ్ పరిసర ప్రాంతాల్లోని కొండలు భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణ నిర్వాణానంతరం పాండవులు తమ జీవితాలను చాలించదలిచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. బద్రీనాథ్ గుడిలో కొండ చెరువులు విరిగిపడిన కారణంగా అనేక మార్లు నిర్మాణ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించారు. 17వ శతాబ్దంలో గర్వాల రాజు చేత ఈ గుడి విస్తరించబడింది. 1803లో హిమాలయాల్లో సంభవించిన భూకంపంలో ఆలయం పూర్తిగా శిథిలం కావడంతో జైపూర్ రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. గర్భాలయంలో ఉన్న ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడవైపున నరనారాయణులు, శ్రీదేవి, భూదేవి, నారదుడు, కుడివైపున కుబేరుడు, గరుక్కుమంతుడు ఉన్నారు. ఈ బద్రీ ఆలయంలోకి ప్రవేశించగానే మొదట ద్వారపాలకుడుగా ఉన్న ఘంటాకరుణ్ణి దర్శనం చేసుకోవాలని, ఆ తర్వాతే స్వామివారిని దర్శనం చేసుకోవాలని స్థల పురాణం చెబుతుంది. ఆలయంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. స్వామివారి ఎడవైపున ఒక దీపారాధన కుందీలో ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది. దీనిని అఖండ జ్యోతి అంటారు. ఇది శాంతించడం అంటూ ఎప్పుడూ జరగదు. చలికాలంలో ఆలయాన్ని మూసివేసే రోజున భక్తులు సమర్పించిన నేతిని ఈ జ్యోతి ఉన్న కుండీలో వేసి ఆలయం మూసివేస్తారు. 6 నెలల తర్వాత ఆలయం తిరిగి తెరిచినప్పుడు ఈ జ్యోతి అలాగే వెలుగుతూ ఉంటుంది. దీనిని చూడడానికి ఆ రోజు భక్తులు ఎందరో వస్తారు. ఈ ఆలయంలో ప్రసాద రూపంలో లడ్డూలు ఇస్తారు. ఇది స్వామివారికి స్వయంగా లక్ష్మీదేవియే తయారు చేసిన ప్రసాదం అని చెబుతారు. బద్రీ యాత్ర చేసి ప్రసాదం స్వీకరించని వారికి ఎలాంటి ఫలితం దక్కకపోగా నరక ప్రాప్తి కలుగుతుంది. బద్రీనారాయణుని ప్రసాదం అందరికీ పంచిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. బద్రీనాథ్ చుట్టూ పక్కల చూడవలసిన ప్రదేశాలు బ్రహ్మకపాలం, స్వర్గారోహణ పర్వతం, పంచతీర్థాలు, తోలింగమఠ్ ఆలయం,
చరణ పాదుకలు, లక్ష్మీవనం, చక్రతీర్థం మొదలైనవి. అన్నిటిలోకి ముఖ్యంగా చార్ధమ్ అను 4 క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ యాత్ర ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇది హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాల్లో ఒకటి. సముద్ర మట్టానికి 3540 మీటర్ల ఎత్తులో గర్వాల్ హిమాలయాల్లో మందకిని నది పైభాగాన మంచు కప్పిన కొండల మధ్య నెలకొని ఉంది. ఇక్కడికి వాహనాలు వెళ్ళవు. కౌరిగుండు నుండి నడిచి గాని గుర్రాల మీద గాని వెళ్ళాలి. కౌరిగుండు నుండి కేదార్నాథ్ 14 కిలోమీటర్ల దూరం. గుర్రాల మీద వెళ్తే సుమారు 4 గంటలు, పల్లకిలో వెళ్తే 5 గంటలు. కావున కేదార్లో రాత్రి బస తప్పనిసరి. ఎందుకంటే ఆలయం మధ్యాహ్నం 1 గంటకు మూసి సాయంత్రం 4-5 గంటలకు తెరుస్తారు. కేదార్నాథ్లో ఉన్న ఆలయం శివాలయం. ఇది అత్యున్నతమైన 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిది. ఈ ఆలయం శ్రీ ఆదిశంకరాచార్యుల వారిచే 8వ శతాబ్దంలో నిర్మించబడినది. ఈ ఆలయం మేష సంక్రమణ రోజున, అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన రోజున తెరుస్తారు. తిరిగి సూర్యుడు వృశ్చిక నక్షత్రంలోకి ప్రవేశించే రోజున మూసివేస్తారు. ఆలయం మూసివేయగానే స్వామివారి వస్తువ విగ్రహాన్ని కేదార్కు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముకిమట్కు ఊరేగింపుగా తరలించి అక్కడ సింహాసనం మీద ప్రతిష్ఠించి నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ భక్తజన సందోహాలను ఆనందపరుస్తూ ఆధ్యాత్మిక తత్వబోధనకు చేస్తూనే ఉన్నది. జన్మలో ఒక్కసారైనా దర్శింప చేయాలని బద్రీనారాయణుని, కేదారేశ్వరుడిని భజిద్దాం, స్మరిద్దాం, ప్రార్థిద్దాం.